అందరికీ నమస్కారం. సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే నోము కథలలో భాగంగా ఈ వీడియో వచ్చేసి ఆవు లేగ నోము కథ. ఇది రథసప్తమికి కానీ శివరాత్రికి కానీ ఏదైనా మంచి రోజు చూసి కానీ పట్టుకుంటారు. సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేస్తారు. ఈ నోము కథ చేయడం వల్ల ఆడవాళ్ళు తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయటండి. అంతేకాకుండా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందట. ఇంకా కుటుంబ సౌఖ్యం కూడా కలుగుతుందట. కుటుంబంలో ఏమన్నా కలహాలున్నా కూడా తొలగిపోతాయట. ఇంత గొప్ప నోము కథ గురించి శ్వేత గారు తను ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారో అది చేసి చూయించారండి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ ఆవు లేక నోము కథ ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి, ఇంకా ఏమేం పెట్టుకోవాలి, ఏ మంత్రం చదువుకోవాలి, ఉద్యాపన ఏంటి, అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ ఆవు లేక నోము కథ గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ నోము కథ కోసము ఆవు లేగ అచ్చు ఉంటుందండి. ఈ అచ్చు అయినా తీసుకోవచ్చు, లేదా ఆవు లేగ విగ్రహమైనా తీసుకోవచ్చు. ఈ విగ్రహం వెండిదైనా ఇత్తడిదైనా ఏదైనా తీసుకోవచ్చండి. ఇంకా నైవేద్యానికి ఒక గిన్నె స్టీల్దైనా ఇత్తడిదైనా తీసుకోవచ్చు. ఇంకా ఆవు తోక వత్తి వెలిగించుకోవడానికి ఒక మాణిక్యమైన దీప ప్రమిదైనా లేదా మట్టి ప్రమిదైనా కూడా తీసుకోవచ్చండి. మన నిత్య పూజ అయిపోయిన తర్వాత ఒక చిన్న పీటె తీసుకోవాలండి. శుభ్రంగా కడిగి పసుపు రాసి ఈ గో అచ్చు ఉంది కదండి, అందులో ముగ్గు వేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ముగ్గు పెట్టుకోవాలండి. లేదా విగ్రహం ఉంటే విగ్రహం కూడా ప్రతిరోజు కడిగి గంధం పెట్టి బొట్టు పెట్టి ఇలా ప్లేట్లో పెట్టి పెట్టుకోవాలండి. ఇలా రెండు పెట్టుకోవాల్సిన అవసరం లేదంట, ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు, విగ్రహమైనా లేదా అచ్చు అయినా కూడా. ఈ ముగ్గు కూడా ఎలా తయారు చేయాలి అనేది చిత్రగుప్తుల కథ వీడియోలో ఉందండి. ఎవరికైనా కావాలంటే ఆ వీడియోలో చూడండి. మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మాణిక్యం కానీ లేదా మట్టి ప్రమిద కానీ తీసుకొని ఆవు తోక ఒత్తి వేసి ఆవు తోక దగ్గరే పెట్టి వెలిగించాలండి. ఇలా అన్ని సిద్ధంగా పెట్టుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేయాలండి. శ్వేత గారు తను ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నారో ఇక్కడ చేసి చూపించారండి. చూద్దామా? श्रद्धे नमः ओम 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 श्रद्धे नमः श्रद्धे नमः ओम 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 श्रद्धे नमः. ముందుగా శ్వేత గారు ఆవు తోక వత్తి వెలిగించుకున్నారండి. తర్వాత ఆచమనం చేసుకున్నారు. ఇక్కడ పీట పైన ఆవు లేగ అచ్చు వేశారు కదండి, ఈ అచ్చు పైన పసుపు కుంకుమ అక్షంతలు పెడుతున్నారండి. ఇలా పెట్టేటప్పుడు ఓం సురభ్యే నమః, ఓం సురభ్యే నమః అంటూ పసుపు వేసేటప్పుడు 11 సార్లు, కుంకుమ వేసేటప్పుడు 11 సార్లు, అక్షంతలు వేసేటప్పుడు 11 సార్లు, ఇలా మొత్తం 33 సార్లు వచ్చేటట్టుగా ఓం సురభ్యే నమః అని అనుకుంటూ వేశారటండి. ఇలా 33 సార్లే చదువుకోవాలని ఏమీ లేదండి. తను అలా చదువుకుంటే మంచిది కదా అని తను అలా వేశారట. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లైనా చదువుకోవచ్చంట. ఓం శ్రద్ధే నమః 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 ఓం శ్రద్ధే నమః. నైవేద్యం సమర్పయామి, మధ్య మధ్య పానీయం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి. ఇలా ఓం సురభ్యే నమః అనుకుంటూ పూలు అక్షంతలు గంధం పసుపు కుంకుమ అన్నీ వేసుకోవచ్చటండి. తర్వాత ఒక గిన్నెలో శనగపప్పు బెల్లం నైవేద్యంగా పెట్టాలట. ఈ నైవేద్యంగా పెట్టింది మనము తీసుకోకూడదటండి. రోజు పెట్టిన నైవేద్యాన్ని అంతా కూడా ఒక డబ్బలో వేసి పెట్టాలట. కొంచెం ఆ డబ్బలో నిండిన తర్వాత గోశాలకు వెళ్ళినప్పుడు కానీ ఆవులు ఎక్కడైనా కనిపించినప్పుడు కానీ వాటికి తినిపించాలట.
ఇక ఇక్కడ వేసిన ముగ్గు కూడా పారేయొద్దంటండి. ఇదంతా కూడా రోజుది కలెక్ట్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ నదీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ ఆ ముగ్గును ఆ నదిలో కలిపి వేయాలటండి. పాదము పితృదేవతలు పిక్కలు పిడుగు గంటలు అడుగులు ఆకాశ గంగలు ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు కర్రేనుగా పొదుగు పుండరీకాక్ష సన్నుకట్లు సప్త సాగరాలు గోవుమయం శ్రీలక్ష్మి పాలు పంచామృతాలు తోక 90 కోటి ఋషులు బొడ్డు పొన్న పువ్వు కడుపు కైలాసం కొమ్ములు కోటిగుళ్ళు మొగము దెష్ట వెన్ను యమధర్మరాజు ముక్కు సిరి కళ్ళు కలవరేకులు చెవులు శంఖానాదం నాలుక నారాయణ స్వరూపం దంతములు దేవతలు పళ్ళు పరమేశ్వరి నోరు లోకనిధి దేవేంద్రుని భార్య సచీదేవి బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి శ్రీరాముల వారి భార్య సీతాదేవి గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి ఈశ్వరుని భార్య పార్వతీదేవి వశిష్ఠుల వారి భార్య అరుంధతిదేవి వీరంతా కూడి ప్రాతకాలంలో లేచి ఆడవారు చేసిన పాపములు ఎలాగున పోవున కృష్ణ అని అడిగినారు. ప్రొద్దుటే లేచి గోగు మహత్యం పఠించుకుంటే సకల పాపములు పోవును. అంటు కలిపిన పాపము ముట్టు కలిపిన పాపము బంగారం దొంగలించిన పాపము ఎరగక చేసిన పాపం అంతా కూడా పరిహారం. ఇక్కడ శ్వేతా గారు చదువుకున్నారు కదండి గోవర్ణన. ఇది గోమాత పూజా విధానం అనే బుక్ ఉంటుందంటండి. ఈ బుక్లో ఈ వర్ణన అంతా కూడా ఉంటుంది. ఆవు లేగ నోముకత చేసుకున్న వాళ్ళు ఈ గోవర్ణన చదవాలని ఏమీ లేదటండి. ఇష్టం ఉన్న వాళ్ళు చదువుకుంటారు, కంపల్సరీ అని మాత్రం ఏమీ లేదంట. ఇలా సంవత్సరం పాటు చేసుకోవాలండి. సంవత్సరం మధ్యలో ఏదైనా మంచి రోజు చూసుకొని ఉద్యాపన కూడా చేసుకోవాలట. ఇది 2 రకాల ఉద్యాపనలు చెప్పారండి. ఇలా సంక్రాంతి నోములలో 13 సెట్లు పెట్టి నోముకొని ఇస్తున్నారట అందరికీ. అందులో ఒక సెట్టు బ్రాహ్మణులకు ఇచ్చి ఉద్యాపన చేసుకుంటున్నారట. కానీ సంక్రాంతి నోములలో పెట్టుకుంటే ఇత్తడి ప్లేటు ఇత్తడి ఆవు లేగలే పెట్టుకోవాలటండి. ఇంకొక రకం వచ్చేసి వెండిది ఆవు లేగ విగ్రహం దొరుకుతుంది కదండి, అదన్నా తీసుకోవచ్చు. లేదా ఇత్తడి ఆవు లేగ విగ్రహం అన్నా తీసుకొని బ్రాహ్మణులకు బియ్యంలో పెట్టి ఇవ్వాలటండి. ఇంకా వాటితో పాటు సాహిత్యం సెల్ల పండు తాంబూలం దక్షిణ ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు ఇచ్చి బ్రాహ్మణుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఉద్యాపన చేసుకుంటారటండి. ఇలా 2 రకాల ఉద్యాపనలు చేస్తున్నారు అని చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆవు లేగ నోముకత మీరు పట్టుకోవడమే కాదు, ఎలా చేసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా వీడియో తీసి పంపించారు. ఈ నోముకత అందరికీ తెలిస్తే అందరూ చేసుకుంటే మంచిది కదా అన్న ఉద్దేశంతో పంపించారండి. థ్యాంక్ యూ శ్వేత గారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి.